హాయ్ టు ఆల్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి ఈత సైకిల్ తొక్కడం ఏ అభ్యాసనానికి చెందుతుంది? ఈత సైకిల్ తొక్కడం అనేది మనకి ఏ అభ్యాసనానికి చెందుతుంది అని అడిగారు. సో చలన అభ్యాసనం అవుతుందా, శాబ్దిక అభ్యాసనం అవుతుందా, విచక్షణ అభ్యాసనం అవుతుందా, ప్రత్యక్ష అభ్యాసనం అవుతుందా? మనకి ఈత సైకిల్ అంటే చేతులు కాళ్ళు కదిలించడం, కాబట్టి ఇది మనకి చలన అభ్యాసనం అవుతుంది. సో ఆన్సర్ వచ్చి మనకి చలన అభ్యాసనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి థార్న్డైక్ యత్న దోష విధానం దేనిపై చేశారు? థార్న్డైక్ యత్న దోష విధానం అనేది దేని మీద చేశారు అని అడిగారు. సో ఏ జంతువు మీద ప్రయోగం చేశారు థార్న్డైక్? కుక్క, ఎలుక, పిల్లి, పావురం. దేని మీద చేశారు? పిల్లి మీద ప్రయోగం చేశారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శాస్త్రీయ నిబంధనలో దీనికి ప్రాధాన్యత ఎక్కువ? శాస్త్రీయ నిబంధనలో దీనికి ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ మనకి శాస్త్రీయ నిబంధన అనేది ఎవరిది? పావులో గారిది శాస్త్రీయ నిబంధన అన్నమాట. సో ఇది దీనికి ప్రాధాన్యత ఎక్కువ అన్నారు. సో పావులో ప్రయోగంలో దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఉంది? నిబంధనక ఉద్దీపన ప్రతిస్పందన. సో దేనికి ఉంది? ఉద్దీపనకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తన మేధస్సును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడిస్ యురేకా అని అరుస్తూ సమాధానంతో సిద్ధం కావడం ఏ అభ్యాసనం అని అడిగారు. సో ఏ అభ్యాసనం అవుతుంది? పరిశీలన అభ్యాసనమా, నిబంధిత అభ్యాసనమా, కార్యసాధక నిబంధన అభ్యాసమా, అంతర్దృష్టి అభ్యాసనమా? ఏమవుతుంది? దీనికి ఆన్సర్ వచ్చి మనకి అంతర్దృష్టి అభ్యాసనం అవుతుంది. అంతర్దృష్టి అభ్యాసనం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బోధనలో పొగడ్తలు, ప్రశంసలు వంటి ప్రోత్సాహకాలు అభ్యాసనాన్ని ఏమి కలిగిస్తాయి? మనం ఇప్పుడు బోధించేటప్పుడు దాంట్లో పొగడ్త అలాగే ప్రశంసిస్తా అలాంటి ప్రోత్సాహకాలు కనుక ఇచ్చినట్లయితే దాన్ని ఏం కలిగిస్తాయి అని అడిగారు. సో విచక్షణ, పునర్బలంన, సాధారణీకరణంన, విలుప్తీకరణంన. ఏమొస్తుంది దానికి? పునర్బలం అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పొగడ్త, నింద కారకములతో సిద్ధాంతాన్ని రాసినది ఎవరు అని అడిగారు. పొగడ్త, నింద అనే కారకాలతో సిద్ధాంతాన్ని రాసినది ఎవరు రాశారు? సిద్ధాంతంతో ఎలిజబెత్ హార్లాక్ రాశారనమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనం పరిసరాలను విడగొట్టబడిన భాగాలుగా కాకుండా ఒకే మొత్తంగా చూసినప్పుడే జరుగుతుంది అని చెప్పినది. సో దేంటో చెప్పారు? అభ్యాసనం అనేది పరిసరాలను విడగొట్టబడిన భాగాలుగా కాకుండా ఒకే మొత్తంగా చూసినప్పుడే జరుగుతుందని చెప్పిందన్నారు. సో అంతర్దృష్టి అభ్యాసనమా, కార్యసాధక నిబంధనమా, క్షేత్ర సిద్ధాంతమా, సైన్ గెస్టాల్ సిద్ధాంతమా? సో దేంటో చెప్పారు? అంతర్దృష్టి అభ్యాసనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అచేతన ప్రేరణ ప్రవర్తనను నిర్ధారించుటకు ఫ్రాయిడ్ ఏర్పరిచిన సిద్ధాంతం. అచేతన ప్రేరణ ప్రవర్తనని నిర్ధారించుటకు ఫ్రాయిడ్ ఏర్పరిచిన సిద్ధాంతం ఏంటి అని అడిగారు. సో ఏంటది? దానికి మనోవిశ్లేషణ సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతమే కదా. సో మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి రాతను సాధన ద్వారా నేర్చుకున్నప్పుడు దీనిలో ఇమిడి ఉన్న సిద్ధాంతం ఏమిటి? విద్యార్థి రాతని సాధన ద్వారా నేర్చుకున్నాడు, అయితే దీనిలో ఏ సిద్ధాంతం అనేది ఇమిడి ఉందా అని అడిగారు. సో యత్నదోష పద్ధత, కార్యక్రమయుత అభ్యాసనమా, గెస్టాల్ట్ వాదమా, నిబంధన సిద్ధాంతమా? సో ఇక్కడ రాత అనేది ఏంటి? సాధన అంటే రాసే కొంది ఇంప్రూవ్మెంట్ అనేది అవుతూ ఉండిద్ది. కాబట్టి అక్కడ ఏ పద్ధతి ఏదవుతుందంటే మనకి సిద్ధాంతం యత్నదోష పద్ధతి అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి
పావులో ప్రతిపాదించిన సిద్ధాంతం. పావులో ప్రతిపాదించిన సిద్ధాంతం. సో పావులో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం వచ్చి మనకి తారండైక్. అలాగే గెస్టాల్ సిద్ధాంతం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, కార్యక్రమయుత అభ్యాసం అన్నారు. సో దీంట్లో పావులో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమవుతుంది? నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం. నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అనేది పావులో ప్రతిపాదించిన సిద్ధాంతం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తారండైక్ అభ్యాసన సూత్రాల్లో ముఖ్యమైనది. తారండైక్ అభ్యాసన సూత్రాల్లో ముఖ్యమైనది ఏంటని అడిగారు. సో సంసిద్ధత నియమమా, ఫలిత సూత్రమా, అభ్యాసన నియమమా, పైవన్యూన. సో ఏమవుతుంది? తారండైక్ అభ్యాసన సూత్రంలో ముఖ్యమైనది మనకి ఫలిత సూత్రం. ఫలిత సూత్రం అనేది ముఖ్యమైనది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసన రేఖలలో పురోగమనం లేకపోవటను ఏ దశ అంటారు? అభ్యాసన రేఖల్లో పురోగమనం అనేది లేకపోవటను ఏ దశ అంటారు అని అడిగారు. సో పురోగమనం లేకపోతే అదేమవుతుంది? మనకి పీఠభూమి దశ అవుతుంది. సో పీఠభూమి దశ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనంలో మంచి ఫలితాలను సాధించడానికి తోడ్పడే క్రియ ఏది? మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడే క్రియ అనేది ఏంటని అడిగారు. సో ఏది బాగా మంచి ఫలితాలను సాధించడానికి ఉపయోగపడుతుంది? నింద, శిక్ష, పొగడ్త, బహుమతుల. సో కింద వాటిల్లో ఏది ఆన్సర్ అవుతుంది మనకి? పొగడ్త. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధనం ప్రవేశపెట్టిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. నిబంధనం ప్రవేశపెట్టిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో ఎవరు? నిబంధనం అనేది పావులో ప్రతిపాదించింది. పావులో. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యక్రమయుత అభ్యాసనం ఈ కింది వానిలో దేనిని తెలియజేయును అని అన్నారు గారు. సో స్వీయ అభ్యాసనాన్న, ఉపాధ్యాయుల నైపుణ్యంన, విద్యార్థుల ఉన్ముఖీకరణ, పైవేవి కావా. సో ఏదవుతుంది? కార్యక్రమయుత అభ్యాసం అనేది దేన్ని తెలియజేస్తుంది మనకి? స్వీయ అభ్యాసనాన్ని తెలియజేస్తుంది అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి యత్నదోష పద్ధతి అభ్యాసనంపై ప్రయోగాలు చేసిన వారు. యత్నదోష పద్ధతి అభ్యాసనంపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? యత్నదోష పద్ధతి? తారండైక్. సో నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనంను మెరుగుపరిచే ముఖ్య కారకం. అభ్యాసనాన్ని మెరుగుపరిచే ముఖ్య కారకం అనేది ఏమవుతుంది? దండన అవుతుందా, బహుమత, పొగడ్త, నింద. వీటిల్లో ఏది అభ్యాసనాన్ని మెరుగుపరుస్తుంది? బహుమతి అనేది అభ్యాసనాన్ని మెరుగుపరుస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విషయంలోని నైపుణ్యం మరొక విషయం నేర్చుకున్నట్టులో ఉపయోగపడితే ఆ బదలాయింపుని ఏమంటారు? ఒక విషయంలోని నైపుణ్యం అనేది మరొక విషయం నేర్చుకోవడానికి ఉపయోగపడితే ఆ బదలాయింపుని ఏమంటారు అన్నారు. ప్రతికూల బదలాయింప, వ్యతిరేక బదలాయింప, అనుకూల బదలాయింప ఏది కాదు. ఇవి మనం ఒక సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం. ఆ సైకిల్ తొక్కడం ద్వారా ఇప్పుడు స్కూటర్ కానీ అది నేర్చుకోవడానికి కొద్దిగా అది అనేది మనకు ఉపయోగపడుతుంది. సో అదేంటి? అనుకూలం అవుతుంది కదా మనకి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? అనుకూలం అన్నమాట. అనుకూల బదలాయింపు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పీఠభూమి దశ అనగా ఏంటన్నారు? పీఠభూమి దశ అంటే ఏంటి? కంప్లీట్గా ఆగిపోవడం. సో అభ్యాసనం అనేది గ్రాఫ్ పరావలయంగా ఉండటమా, అభ్యాసనం రేఖ తిరోగమించడం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అభ్యాసన రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండడం, పైవన్యూ అన్నారు. సో పీఠభూమి దశ అంటే ఏంటి మనకి? అక్కడ అభ్యాసనం అనేది కొంత టైం తర్వాత కంప్లీట్గా అక్కడ ఆగిపోయిద్ది. ఇంకా మనకి ఎలాంటి రిజల్ట్ అనేది ఏమి ఉండదు అక్కడ కంప్లీట్గా ఆగిపోయిద్ది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? అభ్యాసన రేఖ అనేది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండడం అన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి
నెక్స్ట్ వచ్చి మనకి అంతర్దృష్టి విధానమును రూపొందించిన వారు ఎవరు అని అడిగారు. సో అంతర్దృష్టి విధానం రూపొందించిన వారు ఎవరు మనకి? కోహిలర్, థారండైక్, పావ్లో, బాగ్లే. సో వీళ్ళల్లో ఎవరు అంతర్దృష్టి విధానాన్ని రూపొందించారు? బాగ్లే అంతర్దృష్టి విధానాన్ని రూపొందించారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉన్ముఖీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగారు. సో ఉన్ముఖీకరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అభ్యసనం పట్ల సంసిద్ధతని కల్పించడం అన్నమాట. అభ్యసనం పట్ల సంసిద్ధతని కల్పించడం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సమస్య సాధనలో అంత్య మార్గాల సహసంబంధాన్ని ఆకస్మికంగా కనిపెట్టడాన్ని సాధారణంగా ఇలా అంటారు అన్నారు. సో ఏమంటారు? ప్రత్యక్షం అంటామా, అంతర్బుద్ధి అంటామా, ప్రాకల్పిక అంటామా, అంతర్దృష్టి అంటామా? ఏమంటాం దీంట్లో? ఆకస్మికంగా కనిపెట్టడాన్ని అన్నారు. ఆకస్మికంగా కనిపెట్టడాన్ని ఏమంటాం? సో బిట్కి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి స్కిన్నర్ బాక్స్ను దేనికి ఉపయోగించారు? స్కిన్నర్ బాక్స్ను దేనికి ఉపయోగించారు అని అడిగారు. దేనికి ఉపయోగించారు? చలన కౌశల అభ్యాసనానిక, శాబ్దిక అభ్యాసనముక, సమస్య సాధనక, ఆకస్మిక అభ్యాసనానిక? దేనికి ఉపయోగించారు స్కిన్నరు? సమస్య సాధనకు ఉపయోగించారు. సమస్య సాధన. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కౌశలముల సంపాదన దీనిపై తప్పక ఆధారపడి ఉండును. దేని మీద? అభ్యాసనం మీద, శిక్ష, అభ్యాసం, పరిపక్వత. సో దేని మీద అవుతుంది? అభ్యాసం మీద. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఫలితం తెలుసుకోవడం దేనిని పెంపొందించును? ఫలితం తెలుసుకోవడం దేనిని పెంపొందించును అని అడిగారు. సో దేన్ని పెంపొందిస్తుంది మనకి? అభ్యాసనాన్ని పెంపొందిస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధనములో ముఖ్య అంశం. నిబంధనం అంటే పావ్లో ప్రయోగం. సో పావ్లో ప్రయోగంలో ముఖ్య అంశం ఏది అని అడిగారు. సో ఏంటి అది? యూసీఎస్ను యూఎస్తో జతపరచుట, అలాగే యూసీఆర్ను యూఆర్తో జతపరచుట, సిఎస్ను యూసీఆర్తో జతపరచుట, సిఆర్ను సిఆర్తో జతపరచుట అన్నారు. సో నిబంధనలో ముఖ్య అంశం ఏంటి మనకి? ఏమవుతుంది? యూసీఎస్ను యూఎస్తో జతపరచుట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పెరుగుదలకు తరుగుదలకు దోహదపడని బదిలీ గల అభ్యాసన బదలాయింపును ఎలా పిలుస్తారు? సో ఎలా పిలుస్తారు? ఏమని పిలుస్తారు దాన్ని? శూన్య బదలాయింపు అంటాం. అది పెరుగుదలకు కానీ తరుగుదలకు కానీ దేనికి కూడా అక్కడ అభ్యాసన బదలాయింపు అనేది ఏమీ జరగలేదు. సో ఏం జరగకపోతే అది ఇంకేమవుతుంది? శూన్య బదలాయింపే అవుతుంది కదా. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఏ దశలో అనుకరణ ద్వారా అభ్యాసనం జరుగుతుంది? ఏ దశలో అనుకరణ ద్వారా అంటే ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవడం, అనుకరించడం. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం చూసి చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు, మనల్ని అనుకరిస్తూ ఉంటారు. సో అలా అనుకరణ ద్వారా అభ్యాసనం జరుగుతుంది అని అడిగారు. సో ఏ దశలో జరుగుతుంది? నవజాత శిశువు దశ, బాల్య దశ. సో చిన్నపిల్లలు మనం మాట్లాడేది ఆ సౌండ్స్ వాటిని అన్నిటిని కూడా వాళ్ళు అనుకరిస్తూ ఉంటారనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిబంధన యొక్క 4 సూత్రాలు ఏవి? నిబంధన యొక్క 4 సూత్రాలు ఏవి అని అడిగారు. సో నిబంధన యొక్క 4 సూత్రాలు ఏంటి? విరమణ, ఆయత్న సిద్ధస్వాస్థం, సామాన్యీకరణ, విచక్షణ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సంబంధాలు ఏర్పరచడం అనేది అన్నారు. సంబంధాలు ఏర్పరచడం అనేది ఏంటది? సంబంధాలు ఏర్పరచడం అనేది నిబంధన అవుతుందా, అంతర్వేక్షణం అవుతుందా,
ప్రయత్నం లేదా దోషం అవుతుందా, సూక్ష్మీకరణం అవుతుందా? ఏమవుతుంది? అదే మనకి అంతర్వేక్షణ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కాలక్రమ పట్టికలో క్లిష్టమైన సబ్జెక్ట్ను ఏ పీరియడ్లో ప్రవేశపెట్టాలి? కాలక్రమ పట్టికలో మన టైం టేబుల్ ఉంటుంది కదా, ఆ టైం టేబుల్లో క్లిష్టమైన సబ్జెక్ట్, టఫ్గా ఉన్న సబ్జెక్ట్ని ఏ పీరియడ్లో ప్రవేశపెట్టాలి అని అడిగారు. సో ఏ టైంలో దేంట్లో ప్రవేశపెడతామంటే అది సెకండ్ పీరియడ్, రెండవ పీరియడ్లో ప్రవేశపెడతారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనం అనగా సో అభ్యాసనం అంటే ఏంటి? మనకి నైపుణ్యాలను రూపొందించడమా, లేదా సమాచార సేకరణనా, సాపేక్ష ప్రవర్తనలో శాశ్వత మార్పా, ప్రవర్తనలో మార్పా? ఏంటి అభ్యాసనం అంటే ఏంటి? మనకి సాపేక్ష ప్రవర్తనలో శాశ్వత మార్పు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రవర్తన మార్పులో తొలి సోపానం ఏమిటి? ప్రవర్తన మార్పులో తొలి సోపానం ఏమిటి అని అడిగారు. సో ప్రవర్తన మార్పులో తొలి సోపానం అనేది మనకి ఫస్ట్ అసలు ఆ గమ్యం అనేది ఏంటో మనం గుర్తించాలి. సో గమ్యాన్ని గుర్తించడం అన్నమాట. గమ్యాన్ని గుర్తించడం అనేది తొలి సోపానం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యసాధక నిబంధనం ప్రతిపాదించేది. కార్యసాధక నిబంధనం అనేది ప్రతిపాదించేది ఏంటి అని అడిగారు. సో ఏంటి కార్యసాధక నిబంధన ప్రతిపాదించేది? నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసన రేఖ సాధారణంగా ఇలా ఉంటుంది అన్నారు. అభ్యాసన రేఖ సాధారణంగా ఇలా ఉంటుంది అన్నారు. సో ఎలా ఉంటుంది అభ్యాసన రేఖ అనేది? మనకి ఊర్ధ్వముఖమైనది. ఊర్ధ్వం అంటే పైకి వెళ్ళేది అనమాట. అభ్యాసన రేఖ అనేది సాధారణంగా పైకి వెళ్తూ ఉండిద్ది. సో ఊర్ధ్వముఖమైనది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన వెలుబుచ్చవచ్చు అని చెప్పే అభ్యాసన సిద్ధాంతం. ఉద్దీపన లేకుండా కూడా ప్రతిస్పందన అనేది వెలుబుచ్చవచ్చు అని చెప్పే అభ్యాసన సిద్ధాంతం ఏంటి అని అడిగారు. సో ఏ సిద్ధాంతం చెబుతుంది? అంతర్దృష్టి సిద్ధాంతమా, యత్నదోష సిద్ధాంతమా, కార్యసాధక నిబంధన సిద్ధాంతమా, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమా? సో ఏది చెప్తుంది? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పావ్లో ప్రయోగంలో కుక్కకు ఇవ్వబడిన సహజ ఉద్దీపన. పావ్లో ప్రయోగంలో కుక్క ఇవ్వబడిన సహజ ఉద్దీపన ఏంటి అని అడిగారు. సో ఏంటి? ఆహారం. నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి గదిలో ఉపాధ్యాయుడు డ్రిల్లింగ్ చేయించినచో అతడు అవలంబిస్తున్న నియమం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు డ్రిల్లింగ్ చేయించినచో అతడు అవలంబిస్తున్న నియమం అని అడిగారు. సో ఏ నియమం? ఉపయోగ నియమం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసన ప్రక్రియలో ప్రేరణకు కేంద్రమైన పాత్రను ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం. ప్రేరణకు కేంద్రమైన పాత్రను ఇచ్చిన అభ్యాసన సిద్ధాంతం ఏంటి అని అడిగారు. సో ఏమవుతుంది? యత్నదోష సిద్ధాంతం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యక్రమయుత అభ్యాసనంలో అని అడిగారు. సో ఏంటి కార్యక్రమయుత అభ్యాసనం అనేది? పర్యవేక్షిత అభ్యాసనం జరుగుతుందా, నిర్దేశిత అభ్యాసనం జరుగుతుందా, స్వీయ అభ్యాసనం జరుగుతుందా, పై 3 అన్నారు. సో ఏంటి ఏమవుతుంది? దీనికి ఆన్సర్ మనకి స్వీయ అభ్యాసనం జరుగుతుంది. స్వీయ అభ్యాసనం అనేది జరుగుతుంది అన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పునర్బలన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మరే ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడం అనే సామర్థ్యం.
పునర్బలన ఉద్దీపన మాత్రమే ప్రతిస్పందించి మరి ఏ ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడం అనే సామర్థ్యం అనేది ఏంటన్నారు. సో ఏంటది? ఉద్దీపన విచక్షణ. అక్కడ విచక్షణ అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కింది ప్రవచనాలలో సరికానిది ఏది? కింది ప్రవచనాల్లో సరికానిది ఏది అని అడిగారు. సో సరికానిది ఏది అంటే అభ్యాసనం అనేది ప్రవర్తనలో జరిగే తాత్కాలిక మార్పు. అభ్యాసనం అనేది ప్రవర్తనలో జరిగే తాత్కాలిక మార్పు సరికానిది అని అడిగారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గణిత శాస్త్ర రంగంలో ప్రవేశం ఉన్న ఒక వ్యక్తి భౌతిక శాస్త్ర రంగంలోని విషయాలను తేలికగా నేర్చుకుంటారు. తారండైక్ ప్రకారం ఈ అభ్యసన బదలాయింపునకు సరైన కారణం ఏంటని అడిగారు. సో ఏంటి ఇది? 2 విషయాల్లోని సారూప్యత వలన బదలాయింపు జరుగుతుంది. 2 విషయాల్లోని సారూప్యత వలన బదలాయింపు అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఎలిజబెత్ హార్లాక్ పరిశోధనల ప్రకారం తరగతి గదిలో సో తరగతి గదిలో పొగడ్తా నిందలు 2 ప్రభావాన్ని చూసినప్పటికీ దీర్ఘకాలంలో పొగడ్తా నింద కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. పొగడ్తా నింద 2 ప్రభావం చూసిన 2 కూడా ఎంతో కొంత ప్రభావితం చూపిస్తే ఆ రెండిట్లో కూడా పొగడ్తా అనేది ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని ఎలిజబెత్ హార్లాక్ పరిశోధన ప్రకారం చెప్పడం జరిగిందనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పియానో వాయించడం వచ్చిన వారు హార్మోనియం వాయించడానికి తోడ్పడిన అభ్యాసన బదలాయింపు. సో ఏ అభ్యాసన బదలాయించడం? ఇక్కడ పియానో వాయించడం వచ్చిన వారు హార్మోనియం కూడా వాయించడానికి తోడ్పడిన అభ్యాసనం అన్నాడు. సో ఇక్కడ మనకి అనుకూల బదలాయింపు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాక అతనిలో జరిగే బదలాయింపు. ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు, తర్వాత సంగీతాన్ని నేర్చుకున్నాడు. సో ఆ రెండింటికి పొంతన ఏమీ లేదు కదా. సో ఇక్కడ ఏమైనా జరుగుతుందా? మనకి బదలాయింపు అనేది అక్కడ ఏమీ కూడా మనకు జరగదు. సో అది శూన్య బదలాయింపు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో మానవ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ అన్నాడు. సో ముఖ్యమైన ప్రక్రియ అనేది మనకి అభ్యాసనం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనం ద్వారా ఇది అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఏది అభివృద్ధి చెందుతుంది అంటే విజ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పరిశీలించడం ద్వారా, మనం చేసే పనుల ద్వారా, మన చుట్టూ జరిగే విషయాల ద్వారా మన ప్రవర్తనలో ఏర్పడే స్థిరమైన మార్పుని అభ్యాసనం అంటారు అని నిర్వచించిన వారు. సో ఎవరు నిర్వచించారు? మన్ అనే శాస్త్రవేత్త నిర్వచించారనమాట. మన్. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పు అభ్యాసనం అని చెప్పినది ఎవరు? సో ఎవరు? గేట్స్ జెర్సిల్ చెప్పారు. అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలికమైన మార్పు అభ్యాసనం అని చెప్పారనమాట. నెక్స్ట్ బిట్ వచ్చి పరిసర అవసరాలను ఎదుర్కోవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తన మార్పుని అభ్యాసనం అని చెప్పినది ఎవరన్నారు? సో ఎవరు చెప్పారంటే మర్ఫీ చెప్పారు. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసన ప్రక్రియలోని సోపానాలలో లేనిది అని అడిగారు. సో
సో కింద ఇచ్చిన వాటిలో మనకు అభ్యసన ప్రక్రియలో లేని సోపానం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన అవరోధాలను అధిగమించే సర్దుబాటు చెందకపోవడం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనం చక్కగా సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశాలకు చెందనిది. అభ్యాసనం అనేది చక్కగా అలాగే సమర్థవంతంగా సాగేందుకు ఉపకరించే ప్రధాన అంశాలకు చెందనిది అని అడిగారు. సో చెందనిది మనకి అధ్యాపకుడు. నెక్స్ట్ బిట్ వచ్చి శరీర అవయవాలు వాటిలో కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ నేర్చుకునే కౌశలాలను ఏ అభ్యాసనం అంటారు? శరీర అవయవాలు వాటిలో కండరాలు ప్రధానంగా వినియోగిస్తూ నేర్చుకునే కౌశలాలను ఏ అభ్యాసనం అంటారు అని అడిగారు. సో ఏ అభ్యాసనం అంటామంటే చలన అభ్యాసనం. నెక్స్ట్ బిట్ వచ్చి బిస్కెట్ తినేందుకని పెన్సిల్ రాసేందుకని తనంతట తాను తెలుసుకోవడాన్ని ఏమంటారు? సో ఏమంటారు? తనంతట తాను తెలుసుకోవడం దేని కిందకు వస్తుంది? అది ప్రత్యక్ష అభ్యాసనం కిందకు వస్తుంది. ప్రత్యక్ష అభ్యాసనం. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.